జలప్రవాహము గతించిన తరువాత నోవహు కుమారులగు షేము, హాము, యాపేతు అనువారికి కుమారులు కలిగిరి. వీరిలో నుండే జనములు భూమి మీద వ్యాపించెను. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అని అనుకునెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. మనకు ఈ అధ్యాయంలో ఒక సందేహం రావచ్చు. ఏంటంటే, ఈ ప్రజలు భూమి మీద పట్టణమును మరియు గోపురమును కట్టకుండా దేవుడైన యెహోవా ఎందుకు వారిని ఆటంకపరిచారు అని. అయితే ఆ ప్రజలలో ఒకడు నోవహు మునిమనువడైన నిమ్రోదు అనే పేరుగల వ్యక్తి ఉన్నాడు. అతను జంతువులను అలాగే మనుషులను వేటాడే చెడ్డ వ్యక్తి. అంతేకాక ఇతరులపై పరిపాలన చేయడానికి అతను తనను తాను రాజుగా చేసుకున్నాడు. దేవుడు నిమ్రోదును ఇష్టపడలేదు. ఆ కాలంలో ప్రజలందరూ ఒకే భాష మాట్లాడేవారు. నిమ్రోదు ప్రజలపై పరిపాలన చేసేందుకు వీలుగా వాళ్ళందరినీ ఒక్కచోటే ఉంచాలని అనుకున్నాడు. అందుకు అతనేం చేశాడంటే, ఒక పట్టణాన్ని కట్టి అందులో ఒక పెద్ద గోపురాన్ని నిర్మించమని ప్రజలకు చెప్పాడు. వాళ్ళు ఇటుకలు తయారు చేశారు. కానీ యెహోవా దేవుడు ఆ నిర్మాణ పనిని ఇష్టపడలేదు. ప్రజలు చెదిరిపోయి భూమి మీద అన్ని ప్రాంతాల్లో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రజలు, మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని, దానిలో ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని అనుకున్నారు. వాళ్ళు దేవుణ్ణి కాదు గాని తమను తామే ఘనపరుచుకోవాలని ఆశించారు. కాబట్టి ప్రజలు ఆ గోపురం నిర్మించడాన్ని దేవుడు ఆపేశాడు. ఆయన ఎలా ఆపేశాడంటే, ఒకే భాషకు బదులు ప్రజలు అకస్మాత్తుగా వేర్వేరు భాషలు మాట్లాడేలా చేశారు. గోపురాన్ని కట్టేవారు ఇక ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వాళ్ళ పట్టణం బాబేలు లేక బబులోను అని పిలువబడింది. ఆ పేరుకు తారుమారు అని అర్థం. అప్పుడు ప్రజలు బాబేలు నుండి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఒకే భాష మాట్లాడే ప్రజలు గుంపులు గుంపులుగా భూమి మీద ఇతర ప్రాంతాల్లో జీవించడానికి బయలుదేరి వెళ్ళిపోయారు.